హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఇది చూడండి. నేను చల్లగొస్తుంది గదా! అది గాక కొంచెం ఎండలు బాగున్నాయి గదా! అని మిద్దె మీదకొచ్చాను. కానీ అక్కడి నుంచి దూరంలో చూడండి అసలు శ్రీశైలం కొండలల్లో ఎంత నిప్పొస్తుందో. ఆ కొండకి నిప్పొచ్చింది కాలుతున్నట్టున్నాయి కొండలు లోపల. చెట్లేమన్నా కాలిపోతున్నట్టున్నాయి. కనిపిస్తుందా? బాగా కాలిపోతున్నట్టుంది కొండ ఆడ. ఆ ప్లేస్‌లో మాత్రమే. ఇట్లా ఉండబట్టి ఎంత సేపయిందో ఏమో గానీ, అబ్బా! చూడండి పాపం ఏమన్నా జంతువులు ఉండింటే ఏమైతాయో ఏమో గానీ, వామ్మో! ఫస్టు ఒక 2 లైన్స్ ఏమో అట్లా ఉండే, కొంచెమే ఉండే. నేను తర్వాతొచ్చి పైనకొచ్చి చూసేసరికి ఎంత పెద్దగా ఉందో చూడండి. చానా ఎక్కువుంది ఆడైతే. ఎక్కువ మంటలొస్తున్నట్టున్నాయి. చూడండి ఒకసారి. మొత్తం వ్యూ చూడండి. ఇది చల్లగాలొస్తుందండి. బాగా గాలి బాగొస్తుంది. అని నేను మిద్దె మీదకొచ్చినా, కానీ పాపం ఇది చూడాల్సొచ్చింది. కొండ దగ్గరలో ఇంకా అది అలానే ఉంది. ఎక్కువ అయితున్నట్టుంది. ఇంకా మీకు బ్యాక్ సైడ్ కనిపించట్లేదు. అంటే కొంచెం చీకటుంది గదా! అంటే చీకట్లోనే కనిపిస్తదనుకోండి కొంచెం ఈడ. కాపోతే దాని బ్యాక్ సైడ్ గూడా కొంచెం లోపలికి కాలుతున్నట్టుంది. సమ్మర్ అనుకుంటాం గానీ, సమ్మర్‌లో పాపం ఇలా ఏమన్నా కొండలు అంటుకుంటే, పాపం మూగజీవాలు లోపలున్నవి ఏమైపోతాయో ఏమో! ముందే దాహంకి పాపం చానా జీవులు ఇబ్బంది పడుతుంటాయి గదా! కానీ ఇది ఇట్లా ఉండడం చానా బాధాకరం అనుకోవచ్చు. చూద్దాం రేపటికైనా కొంచెం చల్లగయితాయో లేదో. ఆ! చల్లారితే బావుండు. కాకపోతే వాళ్ళే కావాలని ఏమన్నా చెట్లెక్కువున్నాయి నిప్పు పెట్టారో, లేకపోతే దానంతట అదే ఏమన్నా అయిందో ఏమో తెల్వదు. తెలిస్తే మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.